నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. గమన ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. మెయిన్ స్ట్రీమ్ ఎంబీడీ దగ్గర నుంచి మొదలుకొని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ వరకు కూడా గమన మీద డిఫరెంట్ అంశాలని ప్రస్తావిస్తానంటే ఆవిడలో ఉన్నటువంటి అన్ని కోణాలను ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఆవిడలో ఎన్ని కోణాలు ఉన్నాయంటే చాలా కోణాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కళ్ళు ఆవిడ్ని అభివర్ణిస్తున్నారు. ఇవాళ ఎందుకు అభివర్ణించాల్సి వస్తుందంటే ఆవిడ ఈ దేశానికి సంబంధించినటువంటి లేదా రాజకీయ పార్టీలు సంబంధించి లేదా వ్యవస్థలను ఎలా భ్రష్ట పట్టించవచ్చు అనే అంశాల మీద ఒక పెద్ద ప్లాన్ రెడీ చేసినటువంటి ఒక మహిళ. నిన్నటిదాకా మనం యూట్యూబ్కు సంబంధించినటువంటి యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అనే అతను హిందూ దేవుళ్ళని తిడుతున్నాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు, బూతులు మాట్లాడాడు అనే అంశాల మీద అతను అరెస్ట్ చేసి తర్వాత ఇలా ప్రశ్నిస్తే ఓపా చట్టాలు పెడతారా అనేదాకా నడిచినటువంటి చర్చ. తర్వాత అతను మొబైల్ ఫోన్ తీసుకోవడం, దాన్ని పోలీసులు ఆ ఫోన్లో ఉన్నటువంటి కొన్ని ఆధారాలను సేకరించడం, ఆధారాలు చూసిన తర్వాత అతని మీద ఓపా చట్టం పెట్టడం, అతను రిమాండ్ పంపడం. ప్రజెంట్ అతను రిమాండ్లో ఉన్నాడు. అతను రిమాండ్లో ఉన్న తర్వాత అతని టీంలో పాటు పనిచేస్తున్నటువంటి వ్యక్తి అనుకున్నారు అందరూ. అంటే ఈ ప్రశ్న రావణ్ బచ్చలకూరి జోసెఫ్ అని అతను ఎవరైతే ఉన్నారో అతని టీంలో పనిచేస్తున్నటువంటి మహిళ ఓ వ్యక్తి లేదంటే CEO అని అందరూ అనుకున్నారు. కానీ కర్మకర్త క్రియ ఆవిడే అనేది పాపం చాలా లేటుగా తెలిసింది. ఎలా తెలిసింది అంటే ఇతను అరెస్ట్ చేసిన తర్వాత ఆ టీంలో ఉన్నటువంటి ఈ వ్యక్తుల కదలికల మీద కూడా పోలీసులు నిఘా పెట్టి వీళ్ళ దగ్గర నుంచి కూడా కొంత స్టేట్మెంట్స్ రికార్డ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. విచారణ పిలిచారు. 2 సార్లు 3 సార్లు విచారణకు హాజరయ్యారు. హాజరైనప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషను లేదా ప్రశ్న రావణ్ మొబైల్లో వీళ్ళ గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషను ఇవన్నీ వాళ్ళని ప్రశ్నించారు. ప్రశ్నించిన తర్వాత అప్పుడు ఈ ప్రశ్న అని ప్రజలని మోసం చేస్తూ ప్రభుత్వాల మీద పగ తీర్చుకుంటూ ఈ దేశ భద్రతకే ముప్పు తేవడానికి ఒక పెద్ద పన్నాగం పన్నారని అదంతా ప్రశ్న రావణ్ మొబైల్లో దొరికింది. అది చేసింది ఎవరు అంటే ఆ మొత్తం కర్త క్రియ గమన చేసినటువంటి ఈ పెద్ద విష ప్రయోగం ఉపా చట్టంలో ఈ రావణ నేతని ఇరుక్కుపోయాడు. సరే, ఇప్పుడేం జరిగింది అంటే పోలీసులు పక్కన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మరో పక్క నుంచి ఈవిడ కదలికల మీద అనుమానంతో ఆవిడని విచారణ చేస్తూ ఉన్నారు. కాల్ డేట్ అంటే బచ్చలకూరి జోసెఫ్ మొబైల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళకి దొరికినటువంటి ఆధారాల ద్వారా విచారణ చేస్తూ ఉన్నారు. విచారణకి 2 సార్లు 3 సార్లు హాజరైంది. ఇప్పుడు ఆవిడ పరారీలో ఉంది. హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ఈవిడ ఊరట లభిస్తుందంటే ఏ మోటుతో హైకోర్టుకి వెళ్ళింది అనేది తెలియదు కాబట్టి హైకోర్టులో తర్వాత ఇంకేదైనా జరగచ్చు. అది మనం ఇక్కడ కూర్చొని చెప్పలేము. హైకోర్టులో ఏం జరిగిందని తెలిసిన తర్వాత. కానీ ఉన్న పళంగా హైకోర్టుకి ఎందుకు వెళ్ళింది అంటే ఇప్పుడే దీని మీద అనేక అనుమానాలు వస్తున్నాయి. విచారణకి 2 సార్లు 3 సార్లు హాజరైన తర్వాత ఇప్పుడున్న పళంగా హైకోర్టుకి ఎందుకు వెళ్ళింది అంటే అరెస్టు చేస్తారనే భయంతో హైకోర్టుకి వెళ్ళిందా, లేదు అంటే కనుక పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో అయితే మొదలుపెట్టినటువంటి ఆధారాలు సేకరించి మొదలుపెట్టారో అవన్నీ కూడా వాస్తవాలు అని తేల్చినటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు ఈవిడ రిమాండ్ చేస్తే ఈవిడ చేసినటువంటి అరాచకానికి సంబంధించి ఇప్పట్లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదా? ఈవిడ పైన కూడా ఓపా చట్టం పెట్టే కేసు అవకాశం ఉందా? అనేక అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. సరే, ఈ వ్యక్తమవుతున్న అనుమానాలలో ఒక పాయింట్ మనం తీసుకుంటే అదేంటి అంటే 2 సార్లు విచారణకు అయిన తర్వాత 3వసారి హైకోర్టుకి ఎందుకు వెళ్ళింది అనేది. 2 సార్లు విచారణ చేసిన తర్వాత 3వసారి హైకోర్టుకి ఎందుకు వెళ్ళింది అంటే అనుమానించడం కాదు. ఏది
ఈవిడ అరెస్ట్ అవుతుందనే భయంతో ముందుగా హైకోర్టు వెళ్ళడం కాదు. అరెస్టు 100% అవుతుంది, 200% అవుతుంది, 1000% అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్లో, అంటే పోలీసులు బహిరంగంగా దీని గురించి మీడియా సమావేశాలు నిర్వహించకపోయినప్పటికి కూడా ఇప్పుడు వరకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం గమన అనేటువంటి ఈవిడ బచ్చలకూరి జోసెఫ్ అనే అతన్ని వాడుకుంది ఆ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడానికి. అలాగే ఆవిడ చేసేటువంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా చేయడానికి, డబ్బు సంపాదించడానికి, లేదా ఒక పార్టీని కొంతమంది వ్యక్తుల్ని మెప్పించడానికి చేసినటువంటి ఎన్నో ప్రయోగాలు. ఆ ప్రయోగాలలో భాగమే ప్రశ్న రావణ్ అనే అతను ఈరోజు ఈవిడ ద్వారా ఇరుక్కుపోయాడనేది అర్థమవుతుంది. మొదటిదాకా ప్రశ్న రావణ్ ఈ బచ్చలకూరి జోసెఫ్ ఇతను అలా అంటాడు, ఇతను ఎలా అంటాడు అని. సో ఇతనికి కూడా చాలా బలహీనతలు ఉన్నాయి. ఇతను ఫోన్లో కూడా చాలా మహిళలతో ఉన్నటువంటి అసభ్యకరమైనటువంటి వీడియోలు ఉన్నాయి. ఇతను కూడా చాలా సందర్భాల్లో చాలా విపరీతమైనటువంటి ద్వంద్వార్థాలు, దారుణమైనటువంటి భాషా ప్రయోగాన్ని చేశాడు. హిందూ దేవతల్ని కిచ్చపరిచి మాట్లాడాడు. సో ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, అసలు దీనిపైన ఉన్నది ఎవరు అంటే గమన. ఆ పైన ఉన్నది ఇంకెవరు అనేది గమనని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే, కోర్టు నుంచి మళ్ళా తీసుకొచ్చి విచారణ చేస్తే, అరెస్ట్ తర్వాత కోర్టు నుంచి తీసుకొచ్చి విచారణ చేస్తే దీని వెనకాల ఇంకెవరున్నారు, దాని వెనకాల ఇంకెవరున్నారు. ఇప్పటికే చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళతో టచ్లు ఉన్నారు, వీళ్ళతో టచ్లు ఉన్నారు, వాళ్ళ యాక్సెస్ ఉంది, వీళ్ళ యాక్సెస్ ఉంది. ఎమర్జెన్సీ కింద కొన్ని కాంటాక్ట్స్ పెట్టుకున్నారు. కొంతమంది మంత్రుల్ని టార్గెట్ చేశారు. సో ఆవిడ కూడా ఆ భర్తని దగ్గరుండి మరీ చేయికోపిచ్చింది. చాలా దారుణమైనటువంటి మహిళ. ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు దేశ భద్రతకి సంబంధించినటువంటి అంశాలలో ఎలాంటి రోల్ పోషించారు అనేది ప్రధానమైన అంశం. సో ఆ ప్రధానమైన అంశం ఈరోజు గమన గమన ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు బయటకు తీసుకొస్తారా, గమనాన్ని అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ఆవిడ అప్పటికే పరారీలో ఉంది, హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు నుంచి కూడా విచారణ రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించింది అరెస్టు చేయకుండా ఉండడానికి. సో ఈ కేసు ఈవిడ అడగగానే బెయిల్ ఇచ్చేసేంత చిన్న కేసు అయితే కాదు. ఎందుకంటే పోలీసులు ఇంతలా వెంటబడుతున్నారు, దీని మీద ఇంత చర్చ జరుగుతుందంటే అందులో ఏదో చాలా పెద్ద గూడు పుటాని ఉంది అనేది అర్థమవుతుంది.